హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది గీకీబాలా టెక్ ఛానల్. సో మనకు వచ్చేసి ఫోన్పే ఉంది కదా. సో ఫోన్పేలో వచ్చేసి ఒక దందా నడుస్తుంది. ఆ దందా ఏందో మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఏదైనా ఫోన్పేలో పేమెంట్ చేసినా కూడా ఏదైనా ఎవరికైనా డబ్బులు పంపించినా కూడా మనకు ఏం చేస్తారంటే రివార్డ్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూడండి, మీకు ఇలా రివార్డ్స్ ఇక్కడ సెక్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకు ఏదైనా రీఛార్జ్ చేసినా లేదంటే ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా మనకు స్క్రాచ్ కార్డ్స్ అనేవి వస్తాయి. అది వచ్చేసి రివార్డ్స్లో ఉంటాయి. సో మీది ఓపెన్ చేసిన తర్వాత, రివార్డ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తాయన్నమాట. సో నాతో చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, చాలా 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 ఉన్నాయన్నమాట. సో వీటి వల్ల ఏంది యూజు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ వచ్చేసి జెండు కేర్ అని ఉంది. ఇది ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లాట్ 200 ఆఫ్ అండ్ పర్చేజ్ ఆఫ్ 500. సో ఇప్పుడు వచ్చేసి ఇవి అందరికి అవసరం ఉంటాయా? అవసరం ఉండదు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు బిజినెస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే ఆఫర్స్ ఉన్నాయంటే కొనుక్కుంటారు అనమాట. ఇక్కడ మనకి ఫ్లాట్ 200 ఆఫ్ వస్తుంది కదా, సో డిస్కౌంట్ వస్తుంది కదా, మనం 500 పైన ఏదైనా కొనుక్కుంటే మనకు 200 డిస్కౌంట్ వస్తుంది కదా అని కొనుక్కుంటారు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా అవసరం ఉంటే, ఈ ప్రోడక్ట్ నిజంగా అవసరం ఉంటే కొనుక్కుంటే వాళ్ళకు మంచిదే. బట్ ఏంటంటే మనకు చాలామందికి అవసరం ఉండదు. సో అలాంటి వాళ్ళకు ఇది ఏం యూజ్ కాదు. బట్ ఏంటంటే ఎవరైతే కొనుక్కుంటారో సో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ అనేది జరుగుతుంది. సో బిజినెస్ జరగడం వల్ల ఏంటంటే ఫోన్పే వాళ్ళకు కొంచెం కమిషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే బిజినెస్ స్ట్రాటజీ అనమాట. సో ఇంతకుముందు మనకు ఏదైనా పేమెంట్ చేస్తే, అమౌంట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకు 5 రూపీసో 10 రూపీసో స్క్రాచ్ కార్డ్ అనేది ఇచ్చేవాళ్ళు. సో మనం దాన్ని స్క్రాచ్ చేస్తే మనకు 5 రూపీసా 10 రూపీసా సో ఎంతో కొంత అమౌంట్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. సో అదేంటంటే ఫస్ట్లో ఏంటంటే వాళ్ళ ఫోన్పే ఉంది కదా, సో యాప్ అనేది డెవలప్ కావాలి. సో జనాల్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత చాలామంది యూజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తా సో అప్పుడు అంటే ప్రమోట్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ యాప్ని అనేది ప్రమోట్ చేసుకుంటారు. సో మనకు సో అందరికీ అలా డబ్బులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో ఫోన్పే యూజ్ చేస్తే సో మనకు డబ్బులు వస్తాయని ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి మనకు వాట్సాప్ కూడా స్టార్ట్ చేసి, సో ఫైవ్ మెంబర్స్కి ఏం చేస్తారంటే సో వాళ్ళు కూడా వాట్సాప్లో వచ్చేసి బ్యాంక్ని ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి. సో మనం వాళ్ళ అకౌంట్కి పంపిస్తే మనకు సో మినిమం 50 రూపీస్ అలా అంటే స్క్రాచ్ కార్డ్ రూపంలో మనకు ప్రొవైడ్ చేశారు. సో టోటల్గా 5 ట్రాన్సాక్షన్ చేస్తే మనకు 250 రూపీస్ అనేది వాళ్ళు క్యాష్ బ్యాక్ రూపంలో మనకు ప్రొవైడ్ చేశారు. సో అదొక స్క్రాచ్ కార్డ్కి వచ్చేసి 170 ఉండొచ్చు, 180 ఉండొచ్చు. సో అలా ఎలా అయినా ఉండొచ్చు. బట్ 5 ట్రాన్సాక్షన్స్కి మొత్తం 250 రూపీస్ అనేది వాళ్ళు మనకు అమౌంట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మనకు అది బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అనమాట. సో అలానే ఫోన్పే కూడా చేసిందనమాట. ఇప్పుడు వాట్సాప్ ఎలా చేస్తుందో అలానే ఫోన్పే ప్లస్ గూగుల్ పే ఇవి కూడా అలానే చేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే బాగా డెవలప్ అయిన తర్వాత ఏం చేశారంటే, సో మనకి స్క్రాచ్ కార్డ్ రూపంలో మనకు డబ్బులు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ వాళ్ళు ఓన్లీ ఇట్లా గానా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ఇప్పుడు చూడండి మీరు గానా ప్లస్ తీసుకుంటే మనకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందంట. ఇది వచ్చేసి మనకు మోర్ దెన్ 399 రూపీస్ ఏమో ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళు బిజినెస్ అనమాట. సో ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది, ప్లస్ గానా వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఫోన్పే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది మధ్యలో బకరాలు మాత్రం అయ్యేది మాత్రం మనమే. కాబట్టి మీరు నిజంగా మీకు నిజంగా అవసరం ఉంది, మేము కొనుక్కోవాలి, సో మేము వెయిట్ చేస్తున్నాం, ఇలాంటి దానికోసం అనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేయండి. అంతేగాని మిగతా వాళ్ళు అనవసరంగా మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవద్దండి. ఎందుకంటే ఆఫర్ వస్తుందని నానాక చెత్త మాత్రం కొనుక్కోవద్దండి. చెత్త అని కాదు, అవసరం ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. బట్ అవసరం లేని వాళ్ళకైతే ఎటువంటి యూజ్ అయితే లేదు.